నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక ఎపిసోడ్ కొనసాగిందండి. ఇది మీ అందరికీ తెలుసని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సోషల్ మాధ్యమాలలో లేదా శాటిలైట్ వివిధ రూపాలలో మీరందరూ కూడా నిన్న చూసే ఉంటారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ మొదలైంది. రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న తన అభిమానుల కోసం దాదాపుగా 4 గంటల పాటు సమయం వేచి ఉంచారు. ఆ సమయంలో భాగంగా అభిమానులతో ఫోటోలు దిగిన కార్యక్రమానికి సంబంధించి కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా మరింత సమయం ఇచ్చి 4 గంటల పాటు నిల్చొని ఆ తర్వాత కూర్చొని కూడా వాళ్ళ అభిమానులందరికీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా ఫాలోవర్స్ కావచ్చు, లేదా కేసీఆర్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా నిన్న పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చించి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసిండు కేసీఆర్. అయితే దాంట్లో భాగంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మీ అందరికీ యథార్థమైన విషయాన్ని నేను చర్చించబోతున్నా. ఆట వేట ఎట్లుంటుందో ఈ రోజు నుండి మీ అందరికి కూడా నేను చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా. సో మొత్తానికి నిన్న కేసీఆర్కు సంబంధించి ఇది నాయకుడి కోసం అభిమానులు. హైదరాబాద్లోని నందినగర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆయన వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. దాదాపు 4 గంటల పాటు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. పలు నియోజకవర్గానికి సంబంధించి చాలామంది నేతలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అనేక మంది అభిమానులు కూడా చేరుకున్నారు. దాంతో పాటుగా నిన్న పరిగి నియోజకవర్గానికి చెందిన నర్సింహులు అనిత దంపతుల బాబుకు నామకరణం కూడా చేశారు. వేద పండితుల సలహాతో బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరం ఆధారంగా సుమన్ అనే పేరు పెట్టారు అంటూ కూడా నిన్న ఈ అంశం కూడా ఒక సోషల్ మాధ్యమాలలో కనబడుతున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు. సో ఇగో వీళ్ళిద్దరు దంపతులు బీఆర్ఎస్ అధినేత కోసం కలిసేందుకు సామాన్యమైన జనం తరలి రావడంతో హైదరాబాద్ నందినగర్ వీధులు కిక్కిరిసిపోయాయి. చాలా కాలం తర్వాత ఆయన అభిమానులను కేసీఆర్ నేరుగా కలుస్తున్నారు. అధికారాన్ని అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. దొడ్ల నరసింహులు అనే ఉద్యమకారుడు భార్యతో కలిసి వచ్చి తమ పాపకు పేరు పెట్టాలని కోరారు. దాంతో సుమన్ అనే పేరు నామకరణం చేసినట్టుగా తెలుస్తుంది అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తున్నాం. సో ఇది కేసీఆర్కు సంబంధించి నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అభిమానులకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరినీ కలిసి ఫోటోలు దిగుతున్న దృశ్యాలు ఇవి. ఈ పక్కన ఈ నరసింహులకు సంబంధించిన దంపతులు, నరసింహులు ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ పాపకైతే ఏది నామకరణం చేసిన దృశ్యం అయితే చూస్తున్నాం. సో నామకరణం చేసి కేసీఆర్ ఆశీర్వదించిన దృశ్యాన్ని అయితే చూస్తున్నాం. అయితే దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్న ఎపిసోడ్ని కూడా మనం చర్చించాలి. సో ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపుగా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన నేత, విపక్ష నేత. ఏ పార్టీ అధికారంలో ఉండని దాదాపుగా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నిరంతరాయంగా నిర్విరామంగా నడిపిండు కేసీఆర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మళ్ళీ అందులో ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థతోని, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోని, రాజకీయ నాయకులతోని, అనేక మందితోని కూడా పోరాటం చేసిండు కేసీఆర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ మంత్రులను కానీ ఎవరిని కూడా గడప దాటనివ్వలేదు. కానీ ఇప్పుడు అభిమానులను పూర్తిగా పలకరించి వారితో ఫోటోలు దిగుతున్న పరిస్థితి ఇప్పుడు ఎందుకు దాపరించింది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ విషయాన్ని వైరల్ చేస్తున్న అంశాన్ని కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చిండా, మంత్రులను కలిసిండా, మంత్రులతో మీటింగ్ పెట్టలేదా అనేది మనం చాలా సందర్భాలలో కూడా చూసాం. మంత్రులతో సమయం ఎక్కువ కేటాయించిండా, అధికారులతో ఎక్కువ సమయం కేటాయించిండా, లేదా అభివృద్ధి దిశగా ఎక్కువ సమయం కేటాయించిండా మనందరం కూడా చూసాం. సో దాంట్లో భాగంగా గతానికి సంబంధించి 10 సంవత్సరాల కాలంలో మంత్రులు ఎవరిని కూడా కలవలేదు. కానీ ఈరోజు సామాన్యుని కలిసే పరిస్థితి వచ్చింది కేసీఆర్ కంటూ కాంగ్రెస్కు సంబంధించిన సోషల్ మీడియాలో నేను చాలా సందర్భాలలో కూడా చూసా, అక్కడక్కడ కనబడింది. ఏంది అంటే ఆ ఢీ సినిమాకు సంబంధించి ఆ కుర్చీలో ఆ సినిమాకు సంబంధించి యాక్టర్ శ్రీహరికి సంబంధించిన ఫాదర్ వేషంలో కూర్చున్న ఆయన కుర్చీలో కూర్చుంటే అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోటోలు ఎట్లా దిగుతారో ఆ పరంగా దిగుతున్నాడు అనేది ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాం. అయితే మీరు వైరల్ చేయాల్సింది అది కాదు.
కేసీఆర్ నందినగర్కు వచ్చిండని తెలుసుకొని కేసీఆర్ను కలవడానికి చాలా ప్రాంతాల నుంచి, చాలా నియోజకవర్గాల నుంచి కేసీఆర్తో ఒక్క ఫోటో దిగితే చాలు, ఏమీ ఆశించట్లేదు, కేసీఆర్తోని ఒక్క ఫోటో దిగితే చాలు అన్నట్టుగా కదిలి వచ్చిలు. వీళ్ళందరూ కేసీఆర్ సైనికులండి. ఇక్కడ రాజకీయం కోసమో లేదా ఇతరత్ర దేనికోసం లేదు. వీళ్ళందరూ కూడా కలిసి వచ్చిన దృశ్యాలకు సంబంధించి మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా వరకు కేసీఆర్ని కలిసిన సందర్భాలలో అక్కడి వాళ్ళు మాట్లాడిన అంశాన్ని కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, ఒక్కొక్క రకంగా పోర్ట్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి చాలామంది కూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా కూడా దాన్ని ట్రోల్ చేస్తారు. దాంట్లో తప్పులేదు, ఎవరిని మనం విభేదించడానికి లేదు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అధికార పార్టీ తనను కాపాడుకోవడానికి, దాంతోపాటు ఇటు మరోవైపు విపక్ష పార్టీకి సంబంధించి నిజమైన అభిమానులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా కేసీఆర్ టైం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దాంట్లో కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. సో నిజమైన వాళ్ళు వచ్చినప్పుడు నిన్న పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏం పెట్టిల్లు అనేది నేను చూపెడతా ఒకసారి మీ అందరికీ కూడా. అంటే వాళ్ళ కార్యకర్తలు రాసుకున్నా ఏమని రాసిల్లో తెలుసా? చాలామంది ఇది తెలుసుకోవాలి. ఏదో మన చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నది కదా, దాంట్లో వీడియోలు వచ్చినాయి కదా, దానిని ఎడిటింగ్ చేసినామా, ఏదో రకంగా కేసీఆర్ను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నామా, కేసీఆర్ని ఎట్లా డీగ్రేడ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? సారు స్థాయి, కేసీఆర్ హోదా ఆయనకు మనం సరిపోం. ఎట్లా సరిపోమంటే కూడా నేను చెప్తా. ఇదే 1969లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పురుడు పోసుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి పదవుల కోసం, పైసల కోసం కకృతి పడ్డ నాయకుల జీవితాలు ఈరోజు చరిత్రలో కనుమరుగైపోయినాయి. కానీ చరిత్రలో నిలబడే పేరు, చిరస్థాయిగా నిలబడే పేరు ఒక్క కేసీఆర్ పేరు మాత్రమే. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆలోచన, నా చిన్నతనం నుండి నేను చూస్తున్నాను, నేను చదువుకునే రోజుల నుంచి చూస్తున్నా, పోలవరం. మరి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకో పూర్తి కాలే? ఈ తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా పూర్తయిందండి? ఒక ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఒక ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనే సంకల్పం ఉన్న చూడు, అదే కేసీఆర్. ఆ సంకల్పం పేరే కేసీఆర్. నిన్న కేసీఆర్ని కలిసిన చాలామంది వాళ్ళ అభిమానులు కావచ్చు, ఫాలోవర్స్ కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు రెండు ముక్కలు చెప్పారు. మీ భాషలో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోర్రి. సార్ను కలిస్తే చాలు, మేము ఈ జన్మకు ఇంకేం అక్కర్లేదు. ఇది కేసీఆర్ అభిమానులకు సంబంధించిన స్పందన. నిన్న సార్ను కలిస్తే చాలు, ఈ జన్మకి ఇంకా ఏమీ అక్కర్లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి సంబంధించి కలవడానికి దాదాపుగా 4 గంటల పాటు వేచి ఉండి కేసీఆర్ని కలిసిపోయి వాళ్ళ అభిమానులు. సార్ని కలిస్తే చాలు, ఇంకా ఏమీ అక్కర్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా. అంటే ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ఎపిసోడ్ ఎందుకు జరుగుతున్నది, ఏం కథ అనేది ఆలోచించాలి. కేసీఆర్కు సంబంధించి ఎట్లా ట్రోల్ చేద్దామా, ఏం చేద్దామా, కేసీఆర్ని ఎట్లా ఇబ్బంది పెడదామా, ఎట్లా రకాలుగా ట్రోల్ చేసే ప్రయత్నం చేద్దామా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఊకే ట్రోల్ చేసే ప్రయత్నం కాదు, ట్రోల్ చేసే ప్రయత్నంలోనే మీరు నిమగ్నం అయిపోతే తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేది ఎవరు? ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు జాడపత్తలేవు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఈరోజు ఉదయం 3 గంటల 10 నిమిషాల నుంచి రైతులు పూర్తి స్థాయిలో కూడా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటికీ విద్యార్థులకు సంబంధించిన విద్యా కార్డులు ఎందుకు ఇవ్వలే? ఆసుపత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. నేను ఎందుకు చెప్తున్నా అనే విషయాన్ని మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. కేసీఆర్ అంటే నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రాన్ని దిశ మార్చి తెలంగాణ తలరాత మార్చిన దేవుడు ఆయన. నాకో మీకో కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని ఉంటాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి. మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం వస్తుంది అన్నాడు, మీ తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి వస్తుంది అన్నాడు, మీ తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు పరిపాలించుకోలేరు అన్నారు. కానీ పంచభూతాలను పూర్తి స్థాయిలో కూడా అవాక్కయ్యే విధంగా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఎట్లా అభివృద్ధి చేసిండో చూసిరు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, దాంతో పాటుగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి, అనేక పథకాలకు సంబంధించి కేసీఆర్ ఎట్లా తీసుకొచ్చి ఏ విధంగా
ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం మీ అందరికీ తెలుసు. మరి అలాంటి నేతను చూడడానికి వచ్చిన అభిమానుల మీద, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని మీద, ఆ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి మీద ఇష్టానుసారంగా రాతల రోతలు దేనికి సంకేతం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న వాళ్ళు కాదా, కావాలన్నా రాష్ట్రాన్ని బాగు చేస్తేనే కావాలన్నా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక ఇది ఇట్లున్నది. ఓ పక్కన కేసీఆర్ కోసం అల్లాడిపోతున్న అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ మళ్ళీ రావాలంటూ నినాదిస్తున్న గర్జనకు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేసినాం. ఇక గీడ కొంతమంది ఏం చెప్తున్నారో చూడరు. ఇది చూసినాక నాకు ఒకసారి ఈ టైటిల్ మీరే చూడరు. నేనేమన్నా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరే చూసుకోరు. ఈడేమున్నది, మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి, ఇద్దరు కలిసి జోరుగా దందా. ఎవడై మూర్ఖుడు? ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్, ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. ప్రభుత్వానికి అందిన నివేదిక మరింత లోతుగా ఇంటెలిజెన్స్ నిజంగా సూపర్ అబ్బా, హైలైట్. మీరు కొన్ని వ్యవస్థలలో నేను అభిమానించే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఎందుకంటే అధికారం, విపక్షం అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా క్లియర్ కట్గా A to Z ఏం జరుగుతుందో దాని నివేదికను పూర్తి స్థాయిలో కూడా అందించే ప్రయత్నం చేస్తారు. నిజంగా మీకు సెల్యూట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్కు సంబంధించి నివేదికను ఎంత చాకచక్యంగా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారంటే అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు. దానికి సంబంధించిన ఉదాహరణ ఇది. ఓ పక్కన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలను కుక్కలను కొట్టినట్టు కొట్టి గొడ్డలతో దాడి చేస్తుంటే ఈ ఎమ్మెల్యే ఈ ఫాల్తూ మనిషి ఏం చేస్తున్నాడో చూడండి. ఎవరైనా ఈ మూర్ఖుడు ఎవరు? ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ కేసులను బనాయించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉంటే, దాంతోపాటు ప్రజలందరూ నానా గోసపడతా అంటే, యాగబడతా అంటే, నరకం అనుభవిస్తా అంటే ఈయన మంత్రితో కలిసి ఇసుక దందా చేస్తున్నాడట. మరి ఎవరో ఈ పెద్ద మనిషి అంత గుండె ధైర్యం ఏందో నాకు అర్థమైతే లేదు. అంటే ఈయన నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తేనా లేకపోతే ఇంకొక అయినా అనేది మనం వేచి చూడాలి. మీ నియోజకవర్గ ప్రజలు ఏ నియోజకవర్గమో ఏం కథనో ఈయన జర దొరకబట్టి ఈయన గల్లబట్టి అడుగురు ఎవరో. ఈయన ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలుగా ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే పైసల దందాలో ఉన్నది. పైసల దందా కోసం అంటే ఒకసారి మీరు ఆలోచించారు. ఇక చూడుర్రి ఇక్కడ వీళ్ళు ఇది ప్రభుత్వం పేపర్ రాసుకొచ్చింది. సహజంగా అధికార ప్రతిపక్ష లీడర్ల మధ్య రాజకీయ వైరం ఉంటుంది. ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఓ మంత్రి నిత్యం వివాదాలలో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్లుగా చర్చ జరుగుతుంది. వ్యాపారం చేస్తే తప్పులేదు, కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టుగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. కేసీఆర్కు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇగో ఈ పెద్ద మనిషి ఎవరో ఆల పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయరు. షెట్టా పట్టాలే, బిజినెస్ చేస్తే తప్పులేదు, కానీ దొంగతనంగా అక్రమ ఇసుక రవాణా అది అసలే దొంగ పనిరా అంటే దాంట్లో మళ్ళా ఈ గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను మంత్రితో ఒక చేతులు కలిపిండట. అంటే విపక్షం అధికార పక్షం అంటే ఇప్పుడు ఏంది సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్ ఎన్నికలలో నిలబడి లక్షల ఖర్చులు పెట్టుకొని ప్రజల పక్షాన గెలవాలని, బీఆర్ఎస్ పార్టీ రావాలని, కేసీఆర్లో ముఖంలో సంతోషం చూడాలని నిలబడ్డ వాళ్ళందరం పిచ్చోళ్ళ అంటున్నా. అయితే ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం. ఇద్దరి టార్గెట్ ఒకటే. సదరు మంత్రి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒకటే అవడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒకటయ్యారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి ప్రకారం చట్టాపట్టాలు వేసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా అక్కడ ప్రచారం జరుగుతుంది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలంగా సొంతగానే అక్రమ ఇసుక రవాణా కూడా చేసిండు. ఇసుక తెలంగాణలో ఈ పెద్ద మనిషి ఎవడో ఈయన గల్లబట్టుకొని అడగాలి. ఈయన సంగతి అసలు వదిలిపెట్టేదే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి. అధికారులు పదే అడ్డుకోవడంతో చివరికి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తన వ్యాపారానికి సహకరిస్తే లాభంలో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్టుగా సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక అటువైపు వెళ్ళని అధికారులు గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నప్పుడు అడ్డుకున్న స్థానికులు అధికారులకు ఓ రోజు సదరు మంత్రి అనుచరు నుంచి ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను పలానా మంత్రి తరపున
ఏమన్నా మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్టుగా సమాచారం. ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్న మాట వాస్తవమని నిజ నిర్ధారణకు వచ్చినట్టుగా ఆ ప్రాంత అధికార వర్గాలలో చర్చ జరుగుతుంది. ఇక చూడు దొంగలు ఊళ్ళు వంచుకుంటే ఏమవుతుందంటే ఇక ఇట్లా జరుగుతుంది. ఈ మంత్రి ఎవరు ఈ ఎమ్మెల్యే ఎవరు కాస్త మీకన్నా తెలితే నాకు సమాచారం ఉంది. అది గులాబీయా లేదా కాంగ్రెస్ ముచ్చటద్దు. ఇగో ఇది ఏ నియోజకవర్గం అని జర క్లారిటీ. ఎందుకంటే దీని పూర్వాపరాలు మొత్తం చర్చించిన ఎక్కడ దొరుకుతలేదు దీని ఆనవాళ్ళు. ఇగో నా నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్ ఫోన్ చేయరు. ఎవరో ఈయన బట్టలు ఇప్పి బదట్లా నిలబెట్టపోతే చూడు. ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధికారంలోకి రావాలని అహర్నిశలు పోరాటం చేసి వాళ్ళు కేసుల పాలై పూర్తి స్థాయిలో రచ్చరచ్చగా వాళ్ళ జీవితాలు రోడ్ల మీద నిలుస్తుంటే ఈయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడట. అది మంత్రితో కలిసి. మంత్రికి ఇంత మాట అన్నట, ఎమ్మెల్యేకి ఇంత మాట అన్నట. ఇగో ఈ పెద్ద మనిషి ఎవరు ఏం కథ జర మీ దగ్గర అప్డేట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయరు. ఈ బట్టలు ఇప్పపోతే అడుగురు. నేను ఏంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి ప్రజల పక్షాన నిల్చొని ఇప్పటికే ఇబ్బంది పాలవుతా ఉంటే నరకం అనుభవిస్తూ ఉంటే ఇంకా పూర్తి స్థాయిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నావు. ఆ దొరకబట్టి పూర్తి స్థాయిలో దాని సంగతి ఏందో తెలుద్దాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి కదా, దాంట్లో ఉంటుంది. ఇక దాంతో పాటుగా మరో అంశానికి పోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చ జరుగుతుంది. ఏంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఎటువైపు చూసినా ఒకటే అంశం. తప్పని యూరియా తిప్పలు, ఎముకలు కొరికే చలిలోనూ పడిగాపులు, తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు, గంటల తరబడి నిలబడినా దొరకని వైనం, ఎరువుల కొరత లేదన్న మంత్రి తుమ్మల 47.68 లక్షల స్టాక్ ఉందంటూ ప్రకటనలు. అవునా? మరి రైతులందరూ ఎందుకు నిలుచుంటారు తుమ్మల నాగేశ్వరరావు గారు? నాకు అర్థం కాని విషయం మీకు ఇయ్యాల చెప్తా. ఇప్పుడు లైవ్లా ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది నిలుచుంటున్నారు ఏం కథ అనేది మీకు ఇప్పుడే చెప్తాను నేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయం ఉన్నది కదా. ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు చెప్తున్నారు కదా ముచ్చట, ఏమని చెప్తున్నారు? తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఇసుకకు సంబంధించిన సమస్య లేదు అని చెప్తున్నారు. సరే, నేను జిల్లాల పేర్లు గ్రామాల పేర్లు చెప్తా, నోటెడ్ చేసుకో. ఎరువుల కోసం రైతులకు మళ్లీ మొదలైన కష్టాలు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో యూరియా కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో నిలబడి రైతులు అవస్థలు. ఒకటి. రెండోది ఇంకో విషయం కూడా చెప్తాను నేను. ఇంకా చాలా దిక్కులు ఉన్నారు. యూరియా కోసం కొట్లాట. ఖమ్మం జిల్లా కొనిజర్లలో యూరియా కష్టాలు. మహిళలు కొట్టుకున్న దృశ్యాలకు సంబంధించిన అంశం. దాంతోపాటు తెల్లవారుజామున 3 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు గ్రోమోర్ సెంటర్ దగ్గర. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఇక చలిలో యూరియా కోసం ఉదయాన్నే లైన్ కట్టిన రైతులు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద తీవ్రమైన చలిలో రాత్రంతా రైతులు జాగారం, క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న మహిళలు అంటూ కూడా ఆడ చూస్తున్నాం. ఇక యూరియాపై కాంగ్రెస్ సర్కారు పిలిమొగ్గలు. ఏంది? రాష్ట్రంలో అందుబాటులో ఉన్న యూరియా 2.15 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ పాలనలో నిరంతరం నిల్వ ఉంచే బఫర్ స్టాక్ 3.50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. మరి ఈయనేమి చెప్పిండు? 47.68 లక్షల టన్నులు ఉన్నదని చెప్తాడు. యూరియా సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చావు తెలివితేటలు. యూరియా నిల్వల బస్తాల లెక్క ఎంత అంటే 47,68,000 ఉన్నాయి బస్తాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నది. అంతా కలిపితే అందులో ఉన్నది కేవలం 2.15 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే రాష్ట్రంలో 12,700 గ్రామాలకు గాను ఒక గ్రామానికి అందుబాటులో ఉన్నాయి కేవలం 376 బస్తాలు మాత్రమే. మన మొత్తం తెలంగాణలో 12,700 గ్రామాలు ఉన్నాయండి. వీళ్ళు చెప్పిన లెక్క ఎంత? 47,68,000 యూరియా బస్తాలు ఉన్నాయి. డివైడెడ్ బై వేస్తే 12,700 గ్రామాలకు ఈ 47,68,000 యూరియా బస్తాలు వేస్తే ఒక గ్రామానికి వచ్చేది 376 మాత్రమే వస్తుంది. అంటే వీళ్ళు చెప్పే ముచ్చటకి ఇక్కడికి ఏమన్నా రియాలిటీ కనబడుతున్నదా? అరే పూర్తి స్థాయిలో దాదాపుగా అప్పటి లేదని చెప్తుండగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఇవన్నీ ఏంటి అండి? తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమైనా సమాధానం చెప్తారా? తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఏమన్నా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారా? యూరియాకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణం ఇదంతా. పరిగాపులు కాస్తున్నారు, నరకం అనుభవిస్తున్నారు, చిత్రవద అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం చేయలే. పోనీ గ్రామాలకు సంబంధించి ఎందుకు నిలుచుంటుర్రో చెప్పలే. అదేదో యాప్ అన్నారు, రైతులకు సంబంధించి యూరియా యాప్ తీసుకొచ్చినా అది దిక్కు దివానా లేదు. పోనీ రైతు వేదికల దగ్గర లేకపోతే వీళ్ళు ఇచ్చే గ్రోమార్ సెంటర్ల దగ్గర పోతే ఎక్కడ చూసినా కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు రైతులు 3 గంటల నుంచే వచ్చి ఉంటారు. దానికి సమాధానం లేదు. మళ్ళీ రైతులకు యూరియా కష్టాలు లేకుండా మేము చూస్తున్నామని పెద్ద మనిషి చెప్తాడు. 47,68,000 యూరియా బస్తాలు ఉన్నాయి. 12,700 గ్రామాలు ఉన్నాయి. ఒక్క గ్రామానికి 367 బస్తాలు వస్తలేవు. ఇక రైతులు ఏం పంట పండించాలి? నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మిమ్మల్ని నేను ఏం పంట పండించాలి?
మీరు మాత్రం 100 ఎకరాలకు సంబంధించి తోటలు పెట్టచ్చు. మీకు ఎరువులు వస్తే మరి మీరు ఏ ఒక్క రోజు నిల్చోలేంది నాకు అర్థం కాని విషయం. మీరు పెట్టిన తోటలకు యూరియా అయితే అవసరం ఉంటుంది. 100 ఎకరాలున్నాయి కదా మీకు ఖమ్మం జిల్లాకు సంబంధించి. మీ సొంత మీరేం కబ్జా చేసి అవి వంటలే. మీరు కొనుక్కున్న భూములకైనా యూరియా బస్తాలు అయితే అవసరం కదా. మరి మీకెక్కడ ఉండొస్తానే మీరు ఏ లైన్లో నిల్చుంటలేరు కదా. మీ మంత్రులు కూడా చాలా మంది వ్యవసాయం చేస్తారు. మీ మంత్రులకు చాలా మంది వ్యవసాయం ఉన్నది. మరి మీరెక్కడ లైన్లలో నిల్చుంటలేరు ఏంది? రైతులే ఎందుకు నిల్చుంటారు అంటే మీకెక్కడి నుండి వస్తున్నాయి యూరియా బస్తాలు? మీకెవరిస్తున్నారు యూరియా బస్తాలు? డైరెక్ట్గా అదేంది గోదావరి నుండి డైరెక్ట్ మీ పంట పొలాలకి వస్తానే యూరియా బస్తాను? దానికి సమాధానం లేదు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక ఇది చూడుర్రి ఎంత ఇజ్జత్ పోయే కథ అంటే నిజంగా చెప్తున్నా, తెలంగాణ చరిత్రలనే చీకటి దినమంట నేను. దరిద్రమైన ప్రభుత్వం అంటే కేర్ ఆఫ్ అడ్రస్. నాకు తెలిసి తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడా, లేకపోతే భ్రమలో ఉండి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన బంధుత్వం నాకు ఉన్నది, అక్కడి నుంచి అల్లుని చేసుకున్నా కాబట్టి ఆంధ్ర ప్రజలను సంతోష పెట్టాలనుకుంటాడా, లేకపోతే గురుదక్షిణ కింద శిష్యుడు ఇవన్నీ ఇవ్వదలుచుకుంటా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు అసలు ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారా? పరిపాలన చేస్తున్నారా అంటున్నా. ఈ విషయం నాకు ఇప్పటి వరకు మంత్రి కోమటిరెడ్డి ఒకసారి చూడు, ఈయన సినిమా ఆటోగ్రాఫో ఏందో నాకైతే తెలియదు. నితిన్ గడ్కర్కి మంత్రి కోమటిరెడ్డి లేక ఏమన్నట, టోల్ గేట్ ఫీజు మేము ఎందుకు కడతాం, మీరు ఎందుకు కడతారు, మీకేం అవసరం ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళిస్తున్నారా, మంత్రుల ఇళ్లకి వెళ్ళిస్తున్నారా, ఎమ్మెల్యే ఇళ్లకి వెళ్ళిస్తున్నారా, లేకపోతే మీ నెల నెల జీతాలు వచ్చే అలవెన్స్లు మొత్తం 5 సంవత్సరాలు మొత్తం బంద్ పెట్టేమన్నా కడుతున్నారా? మీరెవరండి నాకు అర్థం కాదు. టోల్ గేట్ మీరెందుకు కడతారు? దసరా అప్పుడు ఈ మొఖాలన్నీ ఏడిపోయినాయండి. దసరా అప్పుడు ఈ పెద్ద మనిషి ఏడిపోయిండు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. దసరా పండుగ అప్పుడు ఈ పెద్ద మనిషి ఏడిపోయిండు. దసరా అప్పుడు పెద్ద మనిషి ఏడిపోయిండు అంటే ఆంధ్ర ప్రజలకు మేలు చేకూర్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీ టోల్ ఎందుకు కడతారు నాకు అర్థం కాదు. మీకు ఏ రైట్ ఉన్నది, ఎందుకోసం కడతారు? అసలు మీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న సంబంధం ఏందో చెప్పుర్రి. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమైనా చేద్దామని కుట్రలు మండుతున్నా ఏంది? దొంగలు ఊలు వంచుకున్నట్టుగా మీరు అట్లా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఏంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, టోల్ ఫీజు మేమే కడతాం, సంక్రాంతికి ఊరు వెళ్లే వాహనాలకు ఫీజు చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం. నితిన్ గడ్కర్కి మంత్రి కోమటిరెడ్డి లేక నేషనల్ హైవేపై టోల్ గేట్ దగ్గర నో ఫీజు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు. సంక్రాంతి పండగకి ఎందుకు ఫ్రీ, దసరా పండగకు ఎందుకు లేదు, ప్రభుత్వ పథకాలకు పైసలు లేవు కానీ టోల్ గేట్ ఫీజులు కడతారా అంటూ నిలదీత. కొంచెమన్నా ఆలోచించుకోరు. ఇంకిత జ్ఞానం ఉన్న ప్రతి పొలగాడు అడుగుతున్నాడు, మీరు ఎందుకు కడతారు? అసలు ఆంధ్రప్రదేశ్కు మీకున్న సంబంధం ఏంది, మీ బంధుత్వాలు ఏంది, మీ రహస్య దోస్తానం ఏంది, మీ దొంగ ముఠ అంతా ఎవరు? అసలు మీరు మంత్రి అయితే ఉంటే నిజంగా చెప్తున్నా, తెలంగాణలో మీరు బువ్వ తింటే, ఉప్పు కారం తింటే ఆంధ్రప్రదేశ్కు మీకున్న సంబంధం ఏందో చెప్పురి. అరే గావల పండగకు మీరెందుకు టోల్ కడతారండి? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు పైసలు లేవంటారు, అక్కడికి పోతే నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తాను, ఇక్కడ ఏదో బంగారు బిందెలు ఉన్నాయని చెప్పి నేను వచ్చిన, కానీ ఇక్కడ చూస్తే మొత్తం మట్టి కుండలు ఉన్నాయని ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు పైసలన్నీ దుబారక మెట్రో పిల్లలకు అడ్డమైన యాళ్ళు ఇచ్చుకుంటా మొత్తం పైసలన్నీ వృధా చేసుకుంటా, మళ్ళీ అది కాదనుకుంటా సంక్రాంతి పండుగ కట్ట వీళ్ళు టోల్ ఫీజు కడతారు. ఎందుకు కడతారు? ఎవరిని అడిగి కడతారు మీరు? ఏమి సొమ్మ? ఈ తెలంగాణలో నివసిస్తున్న 4 కోట్ల మంది ప్రజల సొమ్మిది. అరే ఎవడబ్బా సొమ్మనండి వీళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి? ఎవరు సొమ్ము అనుకుంటారు మీరు? పైసలు లేవు అనుకుంటా మీరు చేసిన అప్పులు ఎంత? ఒక రోజుకు 300 కోట్ల రూపాయల పైగా అప్పు చేస్తున్నారు. 2 లక్షల కోట్లకు సంబంధించి అప్పు చేసేళ్ళు. ఎవరి సొమ్ము అనుకొని వీళ్ళు టోల్ ఫీజు కడతా అంటారు? వీళ్ళకి ఎక్కడిదా రైట్, ఎక్కడిది? అరే ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి పండుగకు నీకేం సంబంధం? నాకు అర్థం కాదు. సంక్రాంతి పండుగకు నీకేం సంబంధం అంటున్నా. ఇప్పుడు టోల్ ఫీజు ఎందుకు కడతావు? సంక్రాంతి పండుగ అప్పుడు ఏడబోయిర్రు, ఏ ఎలక పొక్కలు దాచుకున్నారు, ఏడున్నారు అంటున్నా. నేను బాధ్యతగా అడుగుతున్నా, బరాబర్ అడుగుతున్నా. ఈ తెలంగాణ గడ్డ మీద ఉండి ఉప్పు కారం తింటున్నామా, ఒంట్లో సావలేదంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పురు మీరు. ఇది ప్రజలు అడుగుతున్నారు. 4 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో నినాదిస్తున్న అంశం ఇది. టోల్ గేట్ మీరు ఎందుకు కడతారు అంటున్నా. దానికి ఒక్కదానికి ప్రభుత్వం సమాధానం చెప్పమన్నారు. ఏమి ఇష్టమా? టోల్ గేట్ ఎందుకు కడతారండి మీరు? మీరు ఏ మంత్రి, ఏ శాఖ, ఎందుకు నితిన్ గడ్కర్కి లేఖ రాస్తారు? నితిన్ గడ్కర్కి లేఖ రాయాలంటే ఏమని రాయాలంటే
మా తెలంగాణకు కొన్ని నిధులు కావాలి, లేకపోతే మా తెలంగాణకు యూరియా కష్టాలని, మా తెలంగాణకు సంబంధించి రోడ్లు హైవేలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి పనులు చేయాలి. కానీ ఈ సంక్రాంతి పండుగకు ఆంధ్రోల పండుగకు మాకెందుకు టోల్ గేట్లు కడతాలు చెప్పరు. నేనైతే నువ్వు భువనే కదా తినే, నువ్వు అందరు మా వాళ్ళందరూ మంచిగా ఉప్పు కారం వేసుకొని తింటారు. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టింది, మాకు రోషం పౌరుషం ఉన్నది, మాకు సావలే. ప్రభుత్వం ఎందుకు టోల్ ఫీజు కడతా అంటాను, సమాధానం ఉన్నదా? అసలు మీరు ఎందుకు కట్టాలి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకేం అవసరం? మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టోల్ ఫీజు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎందుకు కడతా అంటారు? దానికి సమాధానం చెప్పుర్రు నాకు. వీళ్ళు టోల్ ఫీజులు కడతారట అండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వెళ్ళే వెహికల్ల కోసం. అరే టోల్ ఫీజు మీరు ఎట్లా కడతారండి? నాకు అర్థం కాదు. సంక్రాంతికి తెలంగాణ నుండి ఆంధ్రాకు వెళ్లే కార్లకు సంబంధించి టోల్ ఫీజుకు సంబంధించి అనుమతి ఇవ్వండి, ఆ డబ్బులు మేమే కడతామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసిండు. ఎన్ని గుండెలు ఉండాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఎన్ని గుండెలు అసలు తెలంగాణ సొమ్మును అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంచేయడానికి? అడిగేటోడు లేడు అనుకుంటాలా? ఏంది లేకేంది? ఏం రాసినావు ఇలా? ఎందుకు రాస్తావు? ఏ హక్కు ఉన్నది? నువ్వు మంత్రే కావచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, భయ్ నా తెలంగాణ రాష్ట్రానికి రక్షణేది. ఎవరు నువ్వు అసలు? ఆ రైట్ ఎవరిచ్చిళ్ళు? 4 కోట్ల మంది ప్రజలకు పబ్లిక్ డొమైన్లో పెట్టి నేను ఇట్లా టోల్ ఫీజులకు సంబంధించి మీకు అర్థం అనుకుంటాను, మీకు ఓకేనా అని అడిగిర్రా? ఎవరి పైసలు ఎందుకు కడతారు మీరు? ఏంది సంక్రాంతి పండుగకు మీకున్న సంబంధం ఏంది? నాకు అర్థమవుతలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకు నెత్తిన మీద పెట్టుకుంటారు? దీనికాడ ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ వీడియో అందరూ షేర్ చేయరు. తెలంగాణ సొమ్ము ₹1 పైన ఖబర్దార్, మామూలుగా ఉండదు ముచ్చట. మీ ఇష్టం అనుకుంటుర్రా? మీ ఇష్టం అనుకుంటారా? తెలంగాణ పైసలు తెలంగాణ అట, వీళ్ళట పైసలు అట. అరే గడ రైతులు అల్లాడిపోతున్నారు కావాలకి. ఆ పెట్టుబడి సాయం ఏది? రైతు బంధు ఏది? రైతు బీమా ఏది? గది ఆ కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రియన్ కిట్టు, ఆ 198కి సంబంధించి, హోంగార్లకు సంబంధించి, ఆ పోలీసు వ్యవస్థకు సంబంధించి పిఎఫ్లు డిఎఫ్లు అవి ఇయ్యాలి. అల్లాడిపోతున్నారు పోలీసులు. వాళ్ళకి రావాల్సిన అలవెన్సులు రావాలని వాళ్ళ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా నిర్ఘాంతంగా ఎదురు చూస్తున్నది. నిన్నగాక మొన్న అసెంబ్లీలో కూడా హరీష్ రావు మాట్లాడింది కదా, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టోల్ ఫీజులు మీరెవరైనా కట్టడానికి? నాకు అర్థం కాదు. ఎవరు మీరు అసలు కట్టడానికి? హూ ఆర్ యూ? ఎవరు మీరు అసలు? ప్రభుత్వం నీ చేతిలో ఉంటే, మీ చేతిలో ఉంటే మీ ఇష్టమా? మీ రాజ్యమా? ఇదేమన్నా రాజ్యం అనుకుంటాలా? నిజాం నవాబు కాలం నాటి రాజ్యం అనుకుంటాలా? ఎవరు మీరు? ఏందో అంట టోల్ ఫీజు కడతారట. టోల్ ఫీజు మరి దసరా పండగకేడి వీరు? దసరా పండగకేడి వీరు అంటున్నా. కుట్రలు సుశీల దొంగలు మన తెలంగాణలోనే ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదో కుట్ర చేస్తున్నారు. అది అతి త్వరలోనే బయటపడుతుంది. కానీ మనకు తొందర ఎందుకు? తొందర ఏం అవసరం లేదు. అతి త్వరలోనే పూర్తి స్థాయిలో బయటపడుతుంది. యోగి చూడుర్రి, అనుమతి లేక ఎట్లా లీక్ అయింది? సీక్రెట్గా 5 నెలలు దాచిపెడితే బయటకు ఎట్లా వచ్చింది? లీక్పై విజిలెన్స్ కమిటీ వేసే అవకాశం. గతంలో ముందే బయటకు వచ్చిన హీల్డ్ పాలసీ, దీనిపై విజిలెన్స్ విచారణ పేరుతో రేవంత్ సర్కార్ హడావిడి. ఇప్పుడు ఈ లేఖ బయటకు రావడంపై కూడా విజిలెన్స్ కమిటీతో విచారణకు ఆదేశిస్తారనే ప్రచారం. లీక్పై తప్ప లేఖలోని అంశాలన్నీ సీరియస్గా తీసుకొని ప్రభుత్వం. ఎందుకు అంటే అనుమతికి సంబంధించిన లేఖ ఎట్లా లీక్ అయింది? మన తెలంగాణ రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తున్నారు. నా భాషలో మీ భాషలో మాట్లాడుకుంటే ఆగం చేస్తున్నారు. ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇంకా మన తెలంగాణ భాష, ఆ భాష ఈ భాష కాకుండా రఫ్గా మాట్లాడాలంటే కుక్కలు చెంపి నిస్తారాకు చేస్తారు తెలంగాణ. నేను చెప్తున్నా కదా, లేక ఏం లేక అనుకుంటారు, ఎట్లా లీక్ అయింది అనుకుంటారు. ఇగో ఇది కథ. తెలంగాణ ఎడారే చూడురి మీరు. ఈ ఆంధ్రోల తెలివి చూడుర్రి, వీళ్ళ నాయకుల తెలివి చూడుర్రి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి నాగార్జున సాగర్ ఎక్కడున్నదండి? గోదావరి ఎక్కడ వారుతున్నదండి? కృష్ణానది ఎక్కడున్నదండి? పోలవరం ప్రాజెక్ట్ ఏడగడుతున్నారు? ప్రకాశం బ్యార ఎక్కడి? బొల్లాపల్లి ఎక్కడి? నల్లమల్ల సాగర్ ఎక్కడిది? పీబీ లింక్ ఎక్కడిది? పెన్నా నది ఎక్కడిది? బనకచెర్ల ఎక్కడిది? పోతిరెడ్డిపాడు ఎక్కడిది? శ్రీశైలం డ్యామ్ కింద వెలిగొండ కెనాల్ ఎక్కడి నుంచి వచ్చింది? నాగార్జునకు సంబంధించి ఇటు శ్రీశైలం డ్యామ్కి ఎందుకు బొక్కలు పెడతాను? ఏడికి తీసుకుపోతాను నీళ్ళను? ఒకసారి చూడరు, ఈ మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది. అరే ఏందండి ఇది అరాచకం? తెలంగాణలో ప్రభుత్వం ఉందా, లేకపోతే ఏమన్నా చేస్తుందా? తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నదా? ఇంత దారుణం ఏందండి? పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. 5 నెలల క్రితమే కేంద్ర అనుమతి. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ 2 ప్రాజెక్టులు ఒకటే. ప్రాజెక్టులు 2
అయినా నీళ్లు మాత్రమే తెలంగాణవి. 16/7/2025 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో బనకచెర్లపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల భేటీలు. 31/7/2025 పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పర్మిషన్. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకుండా క్లియరెన్స్ ఎలా వస్తుంది? లోపల ఒప్పందాలు లేనిదే ఇచ్చారా? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నట్లు నటిస్తున్నారు. నీళ్ల దోపిడీపై పోరాటం చేయండి, మీ పోరాటానికి మేము అండగా ఉంటాం. ఢిల్లీలో ఎక్కడ ధర్నా చేద్దామన్నా మేము రెడీ. తెలంగాణ ఒప్పుకోకుండా ఎలా అనుమతి ఇచ్చారో CWC ముందే ధర్నా చేద్దాం పదండి. హరీష్ రావుకు సంబంధించి తెలంగాణ గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకని నా తెలంగాణ భూమి అన్నారు కదా, గదే అవుతుంది ఇవాళ తెలంగాణ. ఇవాళ గదే అవుతుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడంలో మొత్తం రేవంత్ రెడ్డి ఆయనకో ఆగం చేస్తున్నారు. చూడు, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబల్ డేంజర్. గోదావరి నీళ్ళు అన్నీ పోతున్నాయి. రేవంత్ ద్రోహి, అప్పుడు ఉద్యమ ద్రోహి, ఇప్పుడు నీళ్ళ ద్రోహి. ఇదైతే నిజం. తెలంగాణ ఉద్యమంలో ఈయనకేం నాలాంటోళ్ళ కన్నా ఉద్యమకారులుగా గుర్తింపు ఉన్నది, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేదు. ఈ ఆదిత్య దాస్ చైర్మన్గా కమిటీ, చంద్రబాబుకు దాసుడు ఈ ఆదిత్య దాస్. ఈయన ఆంధ్రప్రదేశ్ ఆయన. చూడు, దొంగలంతా ఒక్కటైళ్ళన్న తెలంగాణను ఆగం చేస్తున్నారే. తెలంగాణను ఆగం చేస్తున్నారు. తెలంగాణను ఆగం చేయడమా కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగం చేస్తున్నారు. ఇక మొన్న ఒకటి, నాడు వద్దన్న PPT నేడు ముద్ద. పవర్ పాయింట్ రివర్స్ గేమ్. ఏంది? పవర్ పాయింట్ను బహిష్కరిస్తున్నాం. ఎవరు? శాసనసభ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి. సభలో ప్రతి ఒక్కరూ హక్కులు గౌరవించాలి. సభా హక్కులను గౌరవించడం లేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. 2016 ఏప్రిల్ 1న టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి. ఒకరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సరిగ్గా లేదు, అందుకే బహిష్కరిస్తున్నాం. 2016 మార్చి 31న. ఇంకొకటి, పార్లమెంట్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే రూలే లేదు. ఇతర దేశాలు రాష్ట్రంలోనూ లేదు. ఏ రూల్ ప్రకారం PPTకి అవకాశం ఇచ్చారో తెలపాలని స్పీకర్కు లేఖలు రాస్తాం. PPTని అసెంబ్లీలో పెట్టండి, బడ్జెట్ కాపీ ఇచ్చినట్టుగా ఇవ్వండి, పద్ధతి పాటించాలని కోరినాం. అందుకే PPTని బహిష్కరించినాం. మార్చి 31, 2016 కాంగ్రెస్ నేత షబీర్ అలీకి సంబంధించి నాడేమో వద్దన్నారు, నేడేమో కావాలంటున్నారు. నేడు ఎట్లా ముద్దవుతుందో నాడు ఎట్లా కావాలనుకుంటుందో అర్థమైంది. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల గురించి ఒక ప్రజెంటేషన్ ఇద్దామని మొన్న హరీష్ రావుకు సంబంధించిన ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులకు సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా అడిగితే ఇప్పుడు దిక్కుముక్కు లేని పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుంది? నల్లమల్ల పులి కాదు, మొత్తం నల్లమల్లకు సంబంధించి నీళ్ళ దోపిడీ చేసే దొంగగా చరిత్రలో మిగిలిపోతుందని నల్లమల్ల ప్రజలు అంటున్నారట. ఇక అయిపోయింది. రేవంత్ మళ్ళగిట్లా వస్తాడు తెలంగాణ. మళ్ళా చూద్దామన్నా రాడు. నేను చెప్తున్నా కదా, మళ్ళా చూద్దామన్నా కూడా రాడు. నేను చెప్తున్నా కదా, చూద్దాం మూడో కన్నుతో గాడు ఏ నేత్రంతో చూసినా కూడా రాడు. ఇక ఆ విషయమే కనబడేది, ఆ కథే కనబడదు. మీ అందరికీ నేను చెప్తున్నా కదా. ఇగో యూరియా బస్తా, ఒక్కో బస్తా 500. జోరుగా కొనసాగుతున్న యూరియా దందా. బస్తాకు అదనంగా 233 వసూలు. ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలలో యథేచ్ఛగా. కొన్ని సొసైటీలలో స్టాక్ తెప్పించడంలో అలసత్వం. డిపాజిట్ చెల్లించకపోవడంతో కృత్రిమ కొరవడిన అధికారుల పర్యవేక్షణ. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్న అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పలేక ఇదే జరిగింది. తెలంగాణలో ఏం జరుగుతున్నదన్నా ఇదే జరుగుతున్నది. ఎక్కడికక్కడ ఒక దొంగ ముఠ తయారయ్యలు తప్ప అంతకు మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క అంశానికి సంబంధించి మీరు ఎట్లా చూసినా, ఏం కథ చూసినా, ఎక్కడి నుండి చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలలో మొత్తానికి సంబంధించి ప్రభుత్వం నీళ్ల గోస అరిగోస పడే అవకాశం అయితే ఉన్నది. దాంతోపాటు నీళ్లకు సంబంధించిన ఈ గోసలో భాగంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అల్లాడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సో దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏం కథ అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితులు అయితే కనబడతాయి. దయచేసి సో నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ రోజు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇతర ప్రాజెక్టులు వాటన్నింటినీ కూడా మనం చూస్తున్నాం కదా. దయచేసి నేను ఆలోచించమని చెప్తున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో నేను ఒకటే అంశాన్ని ఏర్పాటు చేస్తాను. ఒకటే అంశాన్ని మేము ముందు పెడుతున్నా. ఈ రోజు పాలమూరు ప్రాజెక్ట్ అయినా, రంగారెడ్డికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇకనైనా మేల్కోకపోతే రేపు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనేది మనమే. నీళ్ల కోసం అల్లాడాల్సింది మనమే. మన జాగల నుంచి మన తెలంగాణ గడ్డమికెళ్ళిపోతున్న నీళ్లు మనకు బాకీ లేకుండా పోతాయి. ఇక మీ ఇష్టం.